ఇది ఇప్పుడు సమస్య ఏంటంటే కోర్టుకి వెళ్తే ఆ కేసు వీగిపోద్ది అమ్మాయిది, దేనికి పనికిరాదు. కాకపోతే ప్రపంచం అంతా కూడా వరల్డ్స్ థర్డ్ లార్జెస్ట్ ఎంటర్ప్రెన్యూర్, అదే ఇండియా థర్డ్ లార్జెస్ట్ ఎంటర్ప్రెన్యూర్, కోటీశ్వరుడు ఎట్లా అన్నటువంటి రూట్ లో వెళ్తే తర్వాత లీగల్ కాంప్లికేషన్స్ కాదు. ఇక్కడ ఇండియాలో లీగల్ కాంప్లికేషన్స్ అది పెద్ద ఇష్యూ కాదు, ఎందుకంటే ఆ కేసు నిలిచేది కాదు. ఎందుకంటే నీ ఇష్టపడి నువ్వు వెళ్ళిన తర్వాత అది రేపు ఎట్ అవుతుంది, చీటింగ్ ఎట్ అవుతుంది. కాకపోతే ఏళ్ల తరబడి సాగుతుంది, ఆ కేసు నడుస్తుంది, అంతర్జాతీయంగా పరువు ఉండదు. రెండవది కుటుంబ సభ్యుల ముందున ఇబ్బంది ఉంటుంది. కాబట్టి అతను ఆ కేసు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం అది తట్టుకోలేకపోతున్నాడు. కాబట్టి జగన్ ఏదో అడుగుంటాడు అనుకుంటున్నారు రిక్వెస్ట్, ఆ కేసు ఎందుకు చూడమని. సజ్జల చేసే వ్యవహారం కాదు అది, సజ్జల చేసి ఉంటే గనక ఇట్లాగా అయి ఉండేది కాదు. అంటే మరి సజ్జల పేరు ఎందుకు తీసుకొస్తున్నారని ఎవరో ఒకరిని లాగాలి కాబట్టి జగన్ అనలేక సజ్జల పేరుని, అంటే ప్రధానికి సజ్జలు మాట్లాడేవాడు కాబట్టి సజ్జల పేరు వాడుతున్నారు. సజ్జలు యాక్చువల్ గా సజ్జలు అట్లాంటి కేసులు డీల్ చేయగలిగిన మేధావి కాదు నా దృష్టిలో. ఇట్లాంటి ఎవడన్నా ఇట్లాంటి వాటి అట్లా జోలికి పోయే క్యారెక్టర్ కాదు అది. సజ్జల దాంతో సంబంధం ఉంటది అనుకోను, పోలీస్ అధికారులకు సంబంధం ఉంటది. వాళ్ళకి చెప్పుకుంటారు, సీఎంకి దగ్గర అవ్వాలన్న ఉద్దేశంతో ఆ పోలీస్ అధికారులు ఈ అమ్మాయిది వెరిఫై చేశారు. మామూలుగా అయితే తప్పుడు కేసు అమ్మాయి మీద పెట్టాల వాళ్ళు కూడా. ఈ కథంత ఎపిసోడ్ లో చూసినప్పుడు ఎక్కడో ఈ కుక్క